ప్రజల విశ్వాసమే మా శ్వాస. రామాయణంపేట అభివృద్ధే మా లక్ష్యం. ప్రజలు పెట్టిన నమ్మకం మా భుజాలపై ఉన్న పవిత్ర బాధ్యత. ఆ విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయము. పట్టణ అభివృద్ధే మా ప్రాణప్రదమైన కర్తవ్యం అంటూ మెదక్ జిల్లా రామాయణంపేట మున్సిపల్ 7వ వార్డు కౌన్సిలర్ గజవాడ నాగరాజు భావోద్వేగంతో పేర్కొన్నారు. ఆదివారం స్థానిక శ్రీ చిత్తారమ్మ ఆలయ ప్రాంగణంలో సగర సంఘం ఆధ్వర్యంలో నూతన పాలకవర్గ సభ్యులకు అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఘన సన్మానం నిర్వహించగా ఆ వేడుకలో పాల్గొన్న ఆయన మాటలు సభికుల గుండెల్లో స్పందన కలిగించాయి. ప్రజలు తమపై ఉంచిన విశ్వాసం ప్రతిరోజు తమను మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని గుర్తు చేస్తోందని అన్నారు. ఇన్వైట్ చేసిన సాగర సంఘం మరియు సాగర యూత్ కమిటీలో మాకందరికీ ఇన్వైట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి నేను సాగర చరిత్ర 5వ వార్డ్ కౌన్సిలర్ని. సో ఇప్పుడు ఇక్కడ చిత్తారమ్మ గుడి అనగానే నాకు గుర్తొచ్చింది ఏంటంటే మన చిత్తారమ్మ గుడి దగ్గర కొత్త ప్రాంతం మరియు వెనుక మన మార్కెట్ రైతు బజార్ అనేది కూడా 5వ వార్డ్ కిందకి వస్తుంది. సో నేను ప్రచారాలు అప్పటిలోనే నేను చూసుకుంటూ వస్తున్నా. ప్రతి ఒక్కటి ఏమేమి ఉన్నాయి, మనకి ఏమేమి కావాలి, ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ప్రతి ఒక్కరిని అడిగినా ఆయన నాకు ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఉంటుంది. మేమందరం కొత్తగా ఫామ్ అయిన కౌన్సిల్ కూడా మన ఊరు బాగు కోసమే మేము ముందు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అన్ని పనులు జరుగుతున్నాయి. మెల్లమెల్ల ప్రతి ఒక్కరికి స్టార్ట్ అవుతుంది. మొన్ననే 2 రోజుల క్రితమే పైనుండి వేరే ఆఫీసర్స్ కూడా వచ్చి మన డ్రైనేజ్ గురించి ఇష్యూస్ కూడా చూడడం జరిగింది. మిగతా వాటిలో మన వాళ్ళు కూడా వస్తారు. మన చుట్టూ వాళ్ళు ప్రతి ఒక్క గ్రామంపై మొత్తం ఎక్కడ ఏ ఇష్యూస్ ఉన్నా సరే మేము చూసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ కొత్త ఫామ్ అయిన కౌన్సిలర్ ప్రతి ఒక్కరము మీరు ఎంతైతే మాకు గెలిపిస్తున్నారో ప్రతి ఒక్కరికి అంతే మేమంతే నమ్మకంతో పనిచేస్తామని చెప్పేసి కూడా మీకు ఈరోజు చెప్పడం జరుగుతుంది. మన ఊరు మన అభివృద్ధి మనం చేసుకోవాలి. మీరు నన్ను ప్రశ్నించే కొద్దిగా మీరు నన్ను ఎన్నుకున్నారు 5వ వార్డు నుండి. నేను ప్రతి ఒక్కటి మీరు ఏదైతే నమ్మకంతో నన్ను ఎన్నుకున్నారో ఆ నమ్మకాన్ని మాత్రం నేను నిలబెట్టుకుంటా. ప్రతి ఒక్క పనులు జరుగుతున్నాయి. మన రామాయణపేట అనేది అభివృద్ధిగా మనం చూడబోతున్నాము. ధన్యవాదాలు. ఏదైతే ప్రజలు ఖచ్చితంగా అభివృద్ధి అనే మాట వస్తే అభివృద్ధి అనే మాటకు ఖచ్చితంగా మైనంపల్లి కుటుంబంతో మాటిచ్చారంటే మాట తప్పని వ్యక్తులు ఈరోజు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారు, మన తెలంగాణ టైగర్ మైనంపల్లి హనుమంతన్న గారు. ఖచ్చితంగా మాట తప్పకుండా రామంపేట పట్టణంలో మా యొక్క సంపూర్ణ మెజార్టీ ఇచ్చిన రామంపేట పట్టణ ప్రజలకు మా కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు ఇచ్చి గెలిపించిన దానికి ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా వమ్ము చేయకుండా ప్రతి వార్డు మాకు సంబంధించి ప్రతి అభివృద్ధి పని ముందుండి మా ఎమ్మెల్యే గారు మాట తప్పకుండా మా ఎమ్మెల్యే గారు ఏదైతే మాట ఇచ్చిండో మాట తప్పకుండా వ్యక్తి అని చెప్పి మాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో తెలంగాణ స్టేట్లోనే కొన్ని నిజవర్గాలు కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. అందుకు మన మెదక్ మున్సిపల్ మన రామంపేట మున్సిపల్ మెదక్ నియోజకవర్గం పూర్తి అభివృద్ధి ఖచ్చితంగా అన్ని మండలాలు మరి పట్టణాలు కూడా సుందరవందరంగా తీర్చిదిద్దామని మాట చెప్పడం జరిగింది. దానికి ముఖ్యంగా రామంపేట పట్టణాన్ని ఆదర్శ రామంపేటగా తెలంగాణలో ఫస్ట్ ఉన్నట్టు ఖచ్చితంగా అభివృద్ధి చేద్దామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ అభివృద్ధికి మన రామంపేట పట్టణ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా సహకారం చేస్తూ 100% ఎవరైతే స్వార్థం కోసం మాట్లాడుతారో నాయకులు వాళ్ళు విడిచిపెట్టి ఖచ్చితంగా రామంపేట పట్టణాని కోసం మాట్లాడే నాయకునికి మీ అందరూ అందుబాటులో ఉండి అండదండలో ఉండి అభివృద్ధి కోసం సహకరిస్తారని చెప్పి కూడా కోరడం జరుగుతుంది. అదే విన్నపంతో అదే ఒక మాటతో రామంపేట పట్టణానికి ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారు మాట తప్పకుంటున్నాడు. దీనికి ఖచ్చితంగా అభివృద్ధి పనులు చేసుకుంటాం. ఏదైతే ఉన్నాయో నిధులు నగరాభివృద్ధి నిధుల కింద 15 కోట్లు శాంక్షన్ అయి ఉన్నాయి, టెండర్ దశలో ఉన్నాయి. ఏదైతే TUFIDC ఉన్నదో 20 కోట్ల వరకు కొన్ని పనులు అయినాయి, కొన్ని పనులు జరుగుతున్నాయి, కొన్ని టెండర్ దశలో ఉన్నాయి, కొన్ని పనులు ప్రారంభ దశల్లో ఉన్నాయి. మరియు ఇంకా ఏదైతే నిన్న మొన్న కూడా స్పెషల్ టీం దొరకొచ్చి ఇక్కడ సర్వే చేసి ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో 11వ వార్డు 12వ వార్డుకు సంబంధించి కూడా అధిక నిధులు ఏదైతే నిధులు ఉన్నాయో దానికి సంబంధించకుండా ఎక్స్ట్రా నిధులు కూడా సీఎం గారిని కోరి అదనంగా తెస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అది జరుగుతుంది కూడా. ఆ నమ్మకం మాకు ఉన్నది మా ఎమ్మెల్యే గారి మీద. ఖచ్చితంగా ఏదైతే ఎన్ని చెప్పినామో రామంపేట పట్టణానికి ఇవాళ యంగ్ ఇండియా స్కూల్ 200 కోట్లతోటి మన రామంపేట పిల్లల భవిష్యత్ కోసం మన మెదక్లో నిర్మించే స్కూల్ను రామంపేట ట్రాన్స్ఫర్ చేయించి రామంపేట నిర్మాణం చేసినట్టే ఆ ఘనత మా ఎమ్మెల్యే గారిది.